ఖమ్మంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నంబాల కేశవరావుది బూటకపు ఎన్కౌంటర్ అని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని హత్య చేశారని నాయకులు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే మావోయిస్టులను అడ్డు తొలగించుకుంటున్నారని ప్రజా సంఘాల నేతలు మా ప్రతినిధి రామకృష్ణతో ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖమ్మంలో పౌర హక్కుల సంఘం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మనతో పౌర హక్కుల సంఘం నేతలు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఒక కేంద్ర కమిటీ కార్యదర్శికి దుర్భేద్యమైనటువంటి భద్రత ఉంది. ఆ భద్రతను ఛేదించుకొని వెళ్ళి ఆయన్ని ఎన్కౌంటర్ చేయడం సాధ్యం కాదు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ మీద మీరు ఏం చెప్తారు? నంబాల కేశవరావుది ఎన్కౌంటర్ కాదని చెప్పదలుచుకున్నాం. ఆయన అక్కడ అబుద్ధమైన అడుగులో లేడని చెప్పి సమాచారం ఉంది. ఆయన 72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడ పట్టుకొచ్చి ఆయన చంపేసి ఇక్కడ పడేసినట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండోది, అడవుల్లో ఉండేవాళ్ళు, యుద్ధ వాతావరణంలో ఉండేవాళ్ళు ఇవాళ శుభ్రంగా గడ్డం చేసుకొని ఆయన తలకు కలరించుకుని ఉండే అవకాశం లేదు. ఈ లాజిక్ కూడా పోలీసులు మర్చిపోయారు. అది ఎన్కౌంటరే కాదు, పైగా గత 3 మాసాలుగా మావోయిస్టులు ఇప్పటికి ప్రకటిస్తూ వచ్చారు. కాల్పుల విరమణ పాటిస్తున్నాం, శాంతి చర్చలకు సిద్ధమని చెప్తే కూడా ప్రభుత్వం చర్చలు సిద్ధం కాకుండా ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ వాళ్ళని హతమారుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. అమిత్ షా కూడా 26 మార్చి నాటికి వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పి అంటున్నాడు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రకటన. ఇది హోంమంత్రిగా తగదది. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ని తక్షణం ఆపు చేయాలి. దీనిపై చాలా మంది రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నట్టుగా చర్చలు జరపాలని చెప్పేసి మధ్య భారతంలో హింసాకాండ లేకుండా ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్చలు జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికోసం ప్రభుత్వం ముందు రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులని నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే ప్రకటన చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? మార్చి 31 కాదు కదా, 50,000 సంవత్సరాల వరకు కూడా ఇది అంతం కాదు. సమస్య పరిష్కారంగా ఉంది. ఈ సమస్య మావోయిస్టులది కాదు, ఈ సమస్య అమిత్ షాది కూడా కాదు. ఈ సమస్య ఆదివాసీలది. ఆదివాసీలు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ సమస్య ఉంటుంది. అది ఆ ధీరాలు చేయటం, డెడ్ లైన్ పెట్టడం, ఇదంతా కూడా మెంటల్గా చేసే పనులు, ప్రజాపాలకులు చేసే పనులు కాదు. ఇది సాధ్యం కాదు. ఈ రూపం కాబట్టి మావోయిస్టులు కాబట్టి ఇంకొక రూపం వస్తుంది. అక్కడ సమస్య ఉన్నది. సమస్య ఉన్నప్పుడు పోరాడతారా లేదా? ఖచ్చితంగా పోరాడతారు. ఇంకొక రూపంలో పోరాడతారు. అల్లూరి సీతారామరాజు పోరాడాడు, భగత్ సింగ్ పోరాడాడు, అదేవిధంగా నాగా నేషనల్ కౌన్సిల్ పోరాడింది, లాల్డెంగా పోరాడు. అసలైన ప్రధాన సమస్య ఏమిటంటే ఈ సెంట్రల్ ఇండియాలో విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను తీసుకెళ్లి గుజరాత్ ఇద్దరు నాయకులు గుజరాత్ మార్వాడీలకి, అంబానీకి, అదానికి కట్టబెట్టడానికి ఇక్కడ డ్రిల్లింగ్ చేయడానికి మణిపూర్లో గొడవలు ఎందుకైనాయి? అక్కడ 2022 ఫిబ్రవరిలో అదానీ కంపెనీ వెళ్లి అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ ని డ్రిల్ ద్వారా ఎత్తుకుపోవడానికి వాళ్ళు అక్కడ కుకీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రివోల్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఆస్తికును అప్రైజింగ్స్ కి, రివోల్ట్స్ కి, తగాదాలకి ఆస్తి కాదు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లే అని చెప్పి బీజేపీ అంటుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల పేరుతో ఇప్పటికే అనేక మంది మేధావుల్ని, శాస్త్రవేత్తల్ని, సమాజ సేవ చేసేటువంటి వాళ్ళని కూడా ఏళ్ల తరబడి జైళ్లల్లో నిర్బంధించి జైళ్లల్లోనే చంపేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు. దానికి ఇవాళ ఆపరేషన్ కగార్ ఒకటే కాదు కదా, రేపు ఏ గోవధ సంహారకులకి ఖండించినా కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అంటారు. లేదు, ఒక హిజాబ్ ని ధరించడం వాళ్ళ హక్కు అని చెప్పిన వాళ్ళైనా నక్సలైట్లు అంటారు. వాళ్ళకి నక్సలైట్లు అనేది చంపటానికి వేసేటువంటి ట్యాగ్ అంతే తప్ప దీనిలో వేరే ఇవేమీ లేవు. అర్బన్ నక్సలైట్లు అనే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి అని అడిగే ప్రతి వాడు అర్బన్ నక్సలైట్ గానే ఈ ప్రభుత్వం చూస్తున్నదని నేను చెప్పదలుచు. అమిత్ షా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మావోయిజం, వాటెవర్, మార్క్సిజం, లెనినిజం, ఇది ఒక ఫిలాసఫీ, తాత్విక చింతన. దాన్ని నిర్మూలించడం ఈయన సాధ్యం కాదు. ఆ తాత్విక చింతనని ఫాలో అయ్యే వాళ్ళు ఇవాళ మావోయిస్టులు కావచ్చు, అంతకుముందు ఇంకొకళ్ళు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు. తాత్విక భావాన్ని నిర్మూలించడం అనేటువంటిది వీళ్ళ వల్ల కాదు. దానికోసం వాళ్ళు హిందుత్వ తాత్విక భావాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఏమంత సక్సెస్ కావు. ఈ దేశం అనేక సంవత్సరాలుగా ఇక్కడ హిందూ తాత్విక భావంలోనే వీరశైవులు, వైష్ణవులు కొట్టుకు తెచ్చిన దేశం మనది. కాబట్టి ఒక తాత్విక భావనల్ని, ఒక ఆలోచనల్ని, భావ పరంపరని చంపేయటం అనేటువంటిది
పాలక వర్గాల సాధ్యం కాదు. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా వెంటనే నిలిపేయాలి, వారితో శాంతి చర్చలు జరపాలి. ఛత్తీస్గఢ్లో ఉన్న కావచ్చు, దండకారణ్యంలో ఉన్నటువంటి సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం అందుకు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుంది. అందులో భాగంగానే నంబాల కేశవరావును కూడా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆయన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి నిర్బంధించి ఆయన్ని హత్య చేశారు. అది ఎన్కౌంటర్లో మరణించినటువంటి హత్య కాదు అని చెప్పి, ఎన్కౌంటర్లో మరణించినటువంటి మరణం కాదు, అది పోలీసులు చేసినటువంటి హత్యగా పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మసులుకోవాలి, ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.